ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని అంతిమయాత్రకు ఎక్కువ మంది వస్తే అతను మంచివాడిగా, తక్కువ మంది వస్తే అతను చెడ్డవాడిగా డిసైడ్ చేసేటువంటి సమాజంలో మనం ఉన్నాం. అలాగని ఒక మంచివాడికి కూడా ఎక్కువ మంది జనం వస్తారు. ఎప్పుడు అతడు ఈ సమాజానికి చేసినటువంటి సేవలను బట్టి. అంతేకాని ఎక్కువ మంది జనం వచ్చిన వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు, తక్కువ మంది జనం వచ్చిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఒక విధంగా చెప్పాలంటే సొసైటీలో ఉన్నటువంటి బెగ్గర్స్ చూడండి. ఉండటానికి ఇల్లు ఉండదు, తినడానికి సరైనటువంటి ఆహారం ఉండదు, కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు ఉండవు. అయినా సరే అతని అంతిమయాత్రకి ఎక్కువ మంది జనం కూడా ఉండరు. చివరికి మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళని పడేస్తారు. అలానే అతను మంచి చెడ్డవాడని అనుకుందామా? అనుకోకండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మంచి ముఖ్యం. మంచి చేసి మరణించండి. అక్కడికి వెళ్తాం.